నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను శిరీష. ఇక డీటెయిల్స్ చూస్తే మేమంతా సిద్ధం బస్సు యాత్రతో సీఎం జగన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. యాత్ర 16వ రోజులో భాగంగా సీఎం జగన్ కాసేపట్లో ఉండి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్డు మీదుగా బహిరంగ సభకు వెళ్లనున్నారు. యాత్రకు సంబంధించిన మరింత సమాచారం భీమవరం సభాస్థలి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 16వ రోజు సిద్ధం సభకి అన్నీ సంసిద్ధం చేసాము. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసాం. సాయంత్రం జరిగే 4 గంటల సభకి నేరుగా ఏదైతే రాత్రి నారాయణపురంలో బస్ చేసిన జగన్ ఇప్పటికే గణపవరం చేరుకుని గణపవరం నుంచి ఉండి విరామం ఏదైతే 2 గంటల భోజనం అనంతరం విరామం తర్వాత నేరుగా ఇక్కడ ఇదే సభకు కూడా చేరుకుంటున్నారు. ఇక్కడ ఇదే సభని ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. అంటే పెద్ద ఎత్తున సానుభూతితో అంటే ఇప్పుడు మొన్న జరిగిన దాడి కోసం కూడా ప్రజలందరూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్ చూడడానికి కూడా పెద్ద ఎత్తున ఈ సభకు చేరుకుంటారని ఇప్పటికే 3 లక్షల వరకు జనాభా చేరుకునే వీళ్ళంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. వచ్చిన వారికి కూడా మంచినీటితో పాటు మజ్జిగ భోజన సదుపాయాలు కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. వచ్చిన ఎవరు కూడా ఎండ తీవ్రత కోసం సభని 4 గంటల వరకు కూడా అనంతరం 4 గంటల అనంతరమే సభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. పోలీసు వారు కూడా ఇప్పటికే ఉదయం నుంచి కూడా అన్ని ఏర్పాట్లు అన్ని ఏదైతే తనిఖీలు కూడా నిర్వహించామో ఎటువంటి ఇబ్బందులు అలాగే తలెత్తకుండా కూడా అన్ని చర్యలు చేపట్టామని చెప్పేసి పోలీసు శాఖ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎటువంటి విధ్వంసాలు కూడా జరగకుండా అన్ని చర్యలు చేపట్టాం. ఇక్కడ ఈ సభ సక్సెస్గా ఏదైతే పూర్తి చేసే బాధ్యత కూడా పూర్తిగా పోలీసు శాఖ ఇప్పటికే 3 అంచెల భద్రత నడుమ పోలీసులు అన్ని చర్యలు చేపట్టామని చెప్పి 6 టీవీకి వివరించడం జరిగింది. అసలు సిద్ధం సభకి ఎన్ని లక్షల మంది వస్తున్నారు, అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారని తెలుసుకుందాం. ఏదైతే మన జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇక్కడ భీమవరం ఏదైతే 4 గంటలకు జరగబోయే సిద్ధం సభకి అన్ని ఏర్పాట్లు చేసాం, మేము సంసిద్ధంగా ఉన్నామంటున్నారు. అంటే ఇక్కడ జనం ఇంత మండుటెండలో ఇప్పటికే కూడా ఎండలు తీవ్రంగా ఉండడం అంటే ఎటువంటి ఏర్పాట్లు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనా విధానంలోని తల్లి తండ్రుల్ని ఎలాగైతే పూజించబడతారో ఒక రాజకీయ నాయకుడిని ఈ రోజున అనేక మంది ప్రజలు అలాగ పూజింపబడతాకి గల కారణం తల్లిదండ్రులు కొన్ని బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నలాగా ఒక మామయ్యలాగా ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా ఆ బాధ్యతను కూడా ఆయన మీద వేసుకుని ఈ రోజున ప్రతి వారికి కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. భీమవరం జనసేన కేటాయించడం, ఇక్కడ ఏదైతే పులపర్తి రామాంజనేయులకి ఎక్కువగా మెజార్టీ వస్తుంది కంపల్సరీ, ఇక్కడ గ్రంథి శ్రీనివాస్కి అంత లేదు అని చెప్తున్నారు మీ మాటల్లో. అంటే ఎంతవరకు సాధ్యం అంటారు ఇది? మరి ఈరోజు చూసుకుంటే మరి 2019లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసినప్పటికీ యూత్ అంతా కూడా ఒక హీరో అభిమానంతో ఈ కళ్యాణ్ గారు అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్కి చేయడం మనం అందరం చూసాం. ఈ రోజున మరి 21 సంవత్సరం వచ్చిన యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడో, పవన్ కళ్యాణ్ కలాలంటే మనం ఎలా కలగలుగుతాము, మరి పవన్ కళ్యాణ్ మించినటువంటి వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారో. ఈ రోజున 175 నియోజకవర్గాల్లో కూడా మన గ్రంథి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమాలు అలాగే ఏదైనా పని ఉన్నా ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మనం మాట్లాడుకోగలుగుతాము. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే అభిమానంతో ఓటేసే వాళ్ళం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాదు మరి వేరే అభ్యర్థికి ఇచ్చారని వందలాది వేలాది మంది గ్రంథి గారి సమక్షంలో ఇటీవల చేరటం కూడా మనం చూసాం. ఇది ఏమైనప్పటికైనా కూడా రాజకీయ కుట్రలో భాగంగా ఎన్డీఏ కూటమి కలిసే చేసింది. కానీ జగన్ మాత్రం ఎవరు ఏం చేయలేరు. ఈ జగన్ ఏదైతే 4 గంటలకి భీమవరం కూడా ఒక దద్దరిల్లిపోయే భారీ ఎత్తున జన సమీకరణతో పాటు జనాలు కూడా ఇక్కడ రానున్నారు. కంపల్సరీ మీరే చూస్తారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. కెమెరామెన్ ఆదిత్యతో శ్రీనివాస్, 6 టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.